నమస్తే. బీఆర్‌కే భక్తి ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు, వారాహి పీఠం వ్యవస్థాపకులు గురువుగారు వామన శర్మ గురువుగారు మన దగ్గర ఉన్నారు. గురువుగారిని అడిగి మనకున్న సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సనాతన ధర్మంలో ఇప్పుడున్న ఈ కలియుగంలో మనం ప్రతిరోజు పూజ చేసే వాళ్ళు ఉంటారు సాధారణంగా. వాళ్ళు మామూలు టైంలో పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం, సాయంత్రం మాంసాహారం తినొచ్చా? మన ధర్మంలో ఉందా? తెలియజేయండి సార్. అంటే కలియుగ ధర్మం ప్రకారంగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తుంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక్కొక్క నరుల్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. మానవుల్లో ఒకరికి లగ్జరీ కారులో ప్రయాణించాలని, ఒకరికి నడుచుకొని వెళ్ళాలని, ఒకళ్ళు సైకిల్ తొక్కితే మంచి జరుగుతుందని వాళ్ళ భావనలో ప్రయాణిస్తుంటారు. అవునండి. అలాగే ఈ సనాతన ధర్మంలో కలియుగంలో ఒక పూజ చేసేటప్పుడు ఇప్పుడు దేవతార్చన చేయాలి. అవును. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి వ్రతమే ఉంది, చేసుకుంటున్నాం. ఆ సమయాన్ని బట్టి ఆ రోజు మద్య మాంసాదులను నిషేధిస్తాం. అవునండి, నిషేధిస్తాం. ఆ రోజు బ్రహ్మచర్యం, ఏకభక్తం అన్ని చేస్తాం. ఓకే, అదొక ధర్మం కదా. అవునండి. అది ఆ ధర్మం ప్రకారంగా ఆ రోజు ఆ మనిషి, ఆ దంపతులు, ఆ కుటుంబం మంచి పదార్థాలు తింటూ సాత్వికంగా వాళ్ళకి కావాల్సింది స్వామివారికి ఇస్తారు. స్వామివారి దగ్గర నుంచి తీసుకునేది మనం తింటాం, నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాం. అంటే వాళ్ళ ధర్మం అది, ఆ రోజు జరగవలసిన ధర్మం. ఓకే. రోజుల్లో ఎన్నో కాలాలు మారుతుంటాయి, ఒకేలాగా ధర్మం రోజు ఉండిపోవట్లేదు. సూర్యుడు ప్రాతకాలం ఉదయించేటప్పుడు ఒకలాగా ఉదయిస్తాడు, మధ్యాహ్నం సమయంలో ఒకలాగా వస్తాడు, సాయంత్రం సమయంలోకి అస్తమించి ఎర్రగా వెళ్తుంటాడు. అక్కడ కాలం ధర్మం మారింది కదా. అలాగే ఒక పూజ చేసేటప్పుడు కొన్ని ధర్మాలు నియమాలు పాటించి వాళ్ళ పూజలు వాళ్ళు ధర్మాలు చేసుకోవచ్చు. ఓకే. అంటే తినొచ్చు అంటారు అయితే నాన్ వెజ్? తినొచ్చు, తినకూడదని నేను చెప్పట్లేదు. వాళ్ళ మనోభావాన్ని బట్టి. ఇప్పుడు నేను ఉన్నాను, మంచి మాటలు చెప్పి నలుగురు బాగుపడండి అంటాను. అది వినేవాడు, ఒరే నాయన నువ్వు ఆడుకోవద్దు, నువ్వు ఇక్కడ ఏదో చతుర్ముఖ పారాయణ చేయు, లేదంటే తోటల్లోకి వెళ్ళి తెడ్డు బిళ్ళ ఆడదామంటే వేరే వాడి కర్మ. అంటే దీంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి వాళ్ళని తినొద్దు అని అనట్లేదు, తినకూడదని నేను అనట్లేదు. వాళ్ళ ధర్మం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది కదా. వాళ్ళ ఆచరణ బట్టే వాళ్ళకి కావాల్సింది భక్తిపూర్వకంగా చేయాలంటే తినకూడదు. అంటే భక్తిపరంగానే చేస్తాడు. ఇప్పుడు అమ్మవార్లు ఉన్నారు, గ్రామ దేవతలు, ఫుల్ భక్తితో చేస్తాడు, అమ్మవారికి బలులు ఇస్తారు. వాటిని మరి ఆవిడ నైవేద్యంగా సమర్పించింది ప్రసాదం తీసుకోవడం తప్పలేదు కదా. తప్పలేదు, అదే అంటున్నానండి. నియమము, శాస్త్రము, పద్ధతి. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. పరమేశ్వరుడు నిలువుగా నామాలు పెట్టుకుంటాడా? లేదు, అడ్డంగా పెట్టుకుంటారు. ఆయనకు ఒక నియమం ఉందా? వెంకటేశ్వర స్వామి నిలువు నామాలు పెట్టుకుంటారు. అదొక ధర్మం ఉందా? అంటే ఆధ్యాత్మికంగా చెప్పుకొని వెళ్తాయి. అలాగే ఒక్కొక్క దేవతామూర్తికి ఒక్కొక్క బలులు ఉంటాయి. చండీ హోమం చేసేటప్పుడు ఏమిటి బలి? కోష్మాండ బలి ఇస్తాం. అది తినేం కదమ్మా, భూత తృప్తి అంటారు దాన్ని. ఓకే. అలాగే ఈ గ్రామ దేవతలకి బలులు ఇచ్చేటప్పుడు ప్రసాదమే, అది మనోభావన. ఓకే. మన యొక్క భావన అమ్మవారి ప్రసాదం తినాలి. అందరూ తినరు. ఎవరి ధర్మం ఎవరు దీంట్లో ఉంటుందో, ఎవరు ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళే తింటారు. ఎగ్జాక్ట్లీ. కాబట్టి వాళ్ళ ధర్మం వాళ్ళు తినచ్చు. ఓకే. అంటే నాకు ఇంకో అనుమానం ఏంటంటే, ఇప్పుడు మన సనాతన ధర్మంలో పూర్వం నుంచి మాంసాహారం తిన్న వాళ్ళు ఏమైనా పురాణాల్లో ఉన్నారా? అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది కాంట్రవర్సీ, శ్రీరామచంద్రమూర్తి కూడా నాన్ వెజ్ తిన్నాడు అంటారు. అది ఎంతవరకు నిజం? సనాతన ధర్మంలో త్రేతాయుగంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? లేరు. మనం కళ్ళతో చూడాలి, చెవుల్లో వినాలి. ఓకే. ఇవన్నీ పుక్కిట పురాణాలే అంటారు. అంటే ఇలా పురాణాలు నేను ఇది చేయట్లేదు. ఓకే. అంటే పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ధర్మము, మంత్రము, నేను దేవుళ్ళని కానీ వేటిని కూడా నేను ఉద్దేశించట్లేదు. ఓకే. శ్రీరామచంద్రుడు మాంసం తిన్నా అంటే క్షత్రియుడు ఆయన. అవును. ఓకే. ఆయన ధర్మం తినచ్చు, తినకపోవచ్చు, నేను చూడలేదు. ఎగ్జాక్ట్లీ.
వాల్మీకి రామాయణంలో కొన్ని ఏవో అంశాలు ఉన్నాయన్నారు. అవును. కొన్ని ఆ అంశాల పరంగా కొంతమంది ఏంటంటే తిన్నారంటారు, కొంతమంది తినలేదంటారు. అది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఇక్కడున్న వామన్ శర్మ గారు ఫలానా ఎక్కడో ఉన్నారని ఎదుటి వాళ్ళకి తెలుస్తుందా? అమెరికాలో ఉండేవాడికి తెలుస్తుంది. లేదు. నా గురించి రాస్తే కదా అక్కడ తెలుస్తుంటుంది. అవును. నన్ను చూస్తే కదా ఆ వ్యక్తి ఇక్కడ ఉన్నారని తెలుస్తుంటుంది. అలాగే తెలిసి తెలియని జ్ఞానంతో ఒకరి మీద మనం దైవం అవ్వచ్చు, మనుషుల మీద అవ్వచ్చు నింద వేయకూడదు. కరెక్ట్. పూర్వకాలంలో మద్య మాంసాదులు తినే లేదు, నాకు తెలిసైతే లేరు. ఓకే. పూర్వకాలంలో ఉన్నకాటికి దుంపలు, ఆకులు, అలములు ఇవన్నిటిని తినేవాళ్ళు నా వరకు తెలిసిన వాళ్ళైతే ఉన్నారు. ఫైన్ సార్. కాబట్టి ఎవరి మనోభావాలను బట్టి వాళ్ళు వ్యవహరించుకుంటే ఎవరి ధర్మాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటే తప్పు లేదంట. చాలా చక్కటి వివరణ. ఎందుకంటే అటు కాంట్రవర్సీ కాకుండా చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. వాసుదేవ.